హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ సుహా టీచర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉన్నారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సుహాసిని. ఇవాళ మన వీడియో ఏంటంటే, నేను ఆన్లైన్లో పర్చేస్ చేసినటువంటి కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ని మీకు షేర్ చేసుకోబోతున్నాను అనమాట. నేను ఎక్కువగా ఏవి పర్చేస్ చేయనండి. ఆచి తూచి మనకు ఉపయోగపడతాయా లేదా, ఖచ్చితంగా ఉపయోగపడితేనే కొంటాను. అది కాక రేట్స్ కూడా టాలీ చేసుకొని తర్వాత కొంటాను. రేటింగ్ కూడా చూసుకుంటాను. కొనడానికి ఎంత ఆలోచిస్తానో అలాగే దాన్ని వాడుకునేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వాడుకుంటాను. దాదాపుగా వాటికి వచ్చినటువంటి అట్టలు కానీ అన్నీ అలాగే నీట్గా నా దగ్గర ఉంటాయి. ఒకేసారి కొన్నవి మాత్రం కాదు, అప్పుడప్పుడు కొన్నవి. మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అసలు చాలా వేడిగా ఉంది. ఇదండి ఫస్ట్. ఈ మధ్యనే రీసెంట్గా తీసుకున్నాను, మన సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు. మినీ ఫ్యాన్. ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. మిగిలినవన్నీ దాదాపుగా మీషోలోనే తీసుకున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అంత బాగా పనిచేస్తుంది. దీనికైతే ఇంకా వంకలు పెట్టడానికి అనేది లేదండి. 999 రూపీస్, 1 రూపీ తక్కువ, 1000 రూపీస్ పడింది. బట్ ఇది మాత్రము 1000కి 1000 రెట్లు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు న్యూగా తీసుకున్నటువంటి చూపిస్తున్నాను. ఇప్పుడు మర్చిపోయాను, మన మినీ ఫ్యాన్కి లైట్ కూడా వెలుగుతుంది, చూస్తున్నారు కదా. ఈ బాక్సెస్ తీసుకున్నానండి. ఇలా లిడ్ వచ్చింది. యాక్చువల్గా అయితే నేను ఇవి గ్లాస్ వస్తాయేమోలే అనుకున్నాను. నేనైతే ప్లాస్టిక్ వాడడం లేదు కిచెన్లో. మొత్తం టోటల్గా ప్లాస్టిక్ తీసేసి గ్లాసు స్టీలు మాత్రమే వాడదాం అనుకుంటున్నాను. ఇది ఫైబర్ అనుకుంటాను, ప్లాస్టిక్ అయితే కాదు. లిడ్ మాత్రం ప్లాస్టికే. ఇది ఎంతకు వచ్చిందంటే నాకు 186 రూపీస్కి వచ్చింది, సెట్ ఆఫ్ 6. అంటే మీషోలో ఫస్ట్ ఆర్డర్ మీద మనకి తగ్గుతుంది కదా, అలాగా చెర్రీకు ఒక న్యూగా ఒక ఫోన్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి దీన్ని తీసుకున్నాను అనమాట. ఈసారి కార్తీక మాసంలో అయితే తీసుకున్నాను. ఇవి కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి మనకి. మరలా వాడుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసేసి మరలా ఇలాగే వాడు ఎలాగైతే ప్యాకింగ్ ఇచ్చాడో అలాగే పెట్టేశాను. ఇవి కూడా ఉంటాయా, ఇవి కూడా ఇటువంటివి కూడా పర్చేస్ చేస్తారా ఆన్లైన్లో, మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇవి ఒత్తులు వేసుకునేటివి. అంటే మనము వాటర్లో దీపాలు పెడతాం చూడండి, ఫ్లోటింగ్ డియాస్ లాగా. అప్పుడు లేదంటే మనం పువ్వొత్తులాగా పెడతా అంటాం కదా, ఆ పువ్వొత్తులు కూడా వంగిపోతూ ఉంటాయి ఆయిల్లో. అలా కాకుండా దీనిలోకి ఒత్తి ఎక్కిచ్చేసి మనం దీన్ని ఇలా నిలబెట్టేసామనుకోండి, చక్కగా దీపాలు అనేవి చాలా నీట్గా వెలుగుతాయి. చూడండి, నేను పోయిన కార్తీక మాసంలో వాడాను. మళ్ళీ అలాగే క్లీన్ చేసేసి దీనిలోనే ర్యాప్ చేసేసి అలాగే ఆ బాక్స్ కూడా అలాగే ఉంది నా దగ్గర, దానిలోనే ఉంచేసాను. మళ్ళీ సెట్ చేస్తాను. నేను చాలా రోజుల నుంచి కొనాలనుకున్నాను కానీ కొనలేదు. ఈ మధ్యనే రీసెంట్గా తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కట్టర్ అండి. ఇందులో వచ్చేసి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంటే బాదం కానీ జీడిపప్పు కానీ సన్నగా లేస్, మనం పొటాటో చిప్స్కి లేసెస్గా తరుగుతాం కదా, అలాగా చక్కగా దీనిలో వేసేసి ఇలా ఇలా అంటూ ఉంటే చక్కగా మనకి బయట నుంచి ఇవి సన్న సన్న పీసెస్ లాగా కట్ అయిపోయేసి వస్తాయన్నమాట. ఎక్స్ట్రా క్రెడిట్ ఏదో సంథింగ్ ఆఫర్లో ఫ్రీగానే వచ్చింది ఇది. అంటే ఏదో పాయింట్స్ ఉంటాయి కదా, దాంతో వచ్చింది. ప్రతి ఒక్క కిచెన్లో ఉండాల్సినటువంటి ఐటెం ఏదన్నా ఉంది అంటే నేను దీన్ని కూడా ప్రిఫర్ చేస్తానండి. మన ఈ మినీ ఫ్యాన్తో పాటుగా దీన్ని కూడా నేను చెప్తాను. ఎందుకంటే మనం వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్నటువంటి ఫస్ట్ స్టెప్ ఏది తీసుకోవాలంటే ఖచ్చితంగా మనం ప్రతిదీ మెజర్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనము కేక్స్ అవి బేక్ చేస్తూ ఉంటాం చూడండి, అప్పుడు ఉపయోగపడుతుంది. ఇది నాకే కదండి, మా శ్రీవారికి తోట దగ్గర కూడా ఉపయోగపడుతుంది. తను ఏదైనా మందులు వేయాలనుకున్నప్పుడు లేదా ఏదైనా చిన్న చిన్న క్వాంటిటీస్లో బరువు తుయ్యాలనుకున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళి అక్కడ కూడా వాడుకునేసి మరలా తీసుకొచ్చేస్తారనమాట ఇంటికి. ఇలాగా ఆను ఆఫ్ ఉంటుంది. మనము ఏదైనా ఒక గిన్నెలో పెట్టుకొని కూడా వస్తువుని పెట్టుకోవచ్చు. గిన్నెలో పెట్టిన తర్వాత మళ్ళీ ఇది చేసేస్తే చక్కగా మనకి చూపిస్తుంది అనమాట. మనం ఎంత వెయిట్ కావాలో అంత వెయిట్ తీసుకోవచ్చు. ఇది తీసుకొని కూడా దగ్గరగా దాదాపు 1 ఇయర్ అయిపోతుందండి. నేను అలాగే బాక్సుల్లోనే పెట్టేస్తాను.
నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ టీపాయ్ మీదకి కవర్ అండి. చిన్న చిన్న మార్పుల వల్ల ఇల్లు అందంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కదా. చూడండి, చర్విత్ బర్త్డేకి ముందు తెప్పించాను, ఆ క్లిప్నే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నెట్ క్లాత్ లాగా వచ్చింది ఇలాగా, అందుకు నీ గ్లాసు కనపడుతుందిలే అని చెప్పేసి ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాపింగ్ బోర్డ్ అండి, స్టీల్ చాపింగ్ బోర్డ్. నా దగ్గర చెక్క చాపింగ్ బోర్డ్ అనేది ఉంది. దాదాపుగా నా చెక్క వుడెన్ చాపింగ్ బోర్డ్ అనేది 5 years అయిపోయింది అనమాట నేను అది తీసుకునేసి. అదేమవుతుందంటే లైట్గా స్మెల్ వచ్చినట్లుగా అలా ఉంది. మనం ఎంతగా నేను నిమ్మకాయ ముక్క దాని మీద కొంచెం సోడా వేసి క్లీన్ చేసినా కూడా నాకు ఎందుకో కొంచెం గిలిగా ఉంటుంది. అందుకోసం ఎలాగో అది పాడైపోవచ్చింది కదా, ఎన్ని సంవత్సరాలను వాడతాం అనేసి దీన్ని తీసుకున్నాను. ఇది 280 రూపీస్కి వచ్చింది. కొంచెం చిన్న సైజే ఉంది, పెద్ద వస్తుంది అనుకున్నాను కానీ చిన్న సైజే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. 280 రూపీస్కి పర్లేదు ఇది అనిపించింది. ఈ హుండీ, ఇది వుడెన్ హుండీ అండి. దీనికి వచ్చేసి ఒక 3 keys కూడా ఇచ్చాడు. దీని నిండుకు చిల్లర ఉంది. దీన్ని 5 years అయింది అనుకుంటా దీన్ని, ఈ హుండీని తీసుకునేసి. 5 years నుంచి దీనిలో మంచిగా చిల్లర. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టుకునేదాన్ని. చర్విత్ హాస్టల్కి వెళ్ళక ముందు అయితే దీనిలో ఎప్పుడు డబ్బులు వేస్తూ ఉండేవాడు అనమాట. ఒక్కసారి దీన్ని ఓపెన్ చేస్తే 20,000 వచ్చింది. అప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఏదో తీసుకున్నాను. తర్వాత నుంచి ఏం వేయట్లేదులేండి. ఇప్పుడైతే మొత్తానికి చిల్లర అంతా ఉంది దండిగా హుండీ. మీరు కూడా ఇలా ఒక హుండీ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది, మీరు ఆల్రెడీ మన వీడియోని చూస్తూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఇది ఆల్రెడీ మీరు చూసుంటారు. ఇక్కడే టీపాయ్ మీద పెట్టేసి ఫ్రూట్స్ పెట్టేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ మ్యాంగో సీజన్ కాబట్టి ఇంట్లో ఎటువంటి ఫ్రూట్స్ తేవట్లేదు, యాపిల్ అటువంటివి పెద్దగా ఏమీ తేవట్లేదు. కాబట్టి దీన్ని ఎందుకు ఖాళీగా ఉంచాలి, మ్యాంగోస్ ఎందుకులే వేయడం అనేసి వెల్లుల్లిపాయలు వేసాను అనమాట, తెల్లగడ్డలు వేసాను. ఇది కూడా చాలా బాగుంది ఐటెము. మనం ఫ్రూట్స్ పెట్టుకుంటే ఇది కొంచెం నెట్ లాగా ఉంటుంది కాబట్టి దీని మీద ఈగలు వాలడం అట్లాంటివన్నీ ఏం జరగకుండా నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. ఇది కూడా 280 రూపీస్, 210, 300 దగ్గరగా అంతే. ఇది కూడా తీసుకునేసి ఒక 4 months అయింది అనుకుంటా, 4-5 months అయింది. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే మీషోలో సరిగా రావు అని చాలామంది అనుకుంటారు, కానీ మనం చూసి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే దాని రివ్యూస్, దాని రేటింగు అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే మంచి ప్రోడక్ట్సే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ గ్లాస్ జార్స్ సెట్ ఆఫ్ 4 వచ్చాయి. ఇది వచ్చేసి కొంచెం ప్లాస్టిక్ది ఉన్నట్టుంది. ఇది మాత్రం గ్లాస్ జార్ అండి. నేనైతే మొత్తానికి ఇవన్నీ కూడా 100 1 kg 100 grams అంటే దాదాపుగా 1 kg పడతాయండి. అన్నీ కూడా నేను ఇటువంటి గ్లాస్ జార్సే కొనాలి అనుకుంటున్నాను. కొత్త ఇంట్లోకి పోయేసరికి అన్నీ మంచి మంచి గ్లాస్ జార్స్ అవి తీసుకుందామని అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటే అప్పటికి ఎక్కువ అవుతాయి కదా, అంటే మనకు కావాల్సినవి వస్తాయి కదా అనుకుంటున్నాను. మరి చూద్దాం ఎన్ని కలెక్ట్ చేయగలుగుతానో. కొనడం కన్నా కూడా వీటిని మెయింటైన్ చేయడం కూడా బరువుగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది కదా. నావైతే ఓటు చేతులు అంటూ ఉంటుంది మా అమ్మ, త్వరగా పగలగొట్టేస్తానని. చూడాలి. మొత్తానికి దాదాపుగా నా కిచెన్లో అయితే ప్లాస్టిక్ ఫ్రీ చాలా వరకు అన్నీ పడేశాను. ఇప్పుడు ఉండేటివన్నీ కూడా ఏమైనా హౌస్ హెల్పర్కి ఏమైనా ఇవ్వడానికి వాటికి మాత్రం ఉపయోగించేవి మాత్రమే ఉన్నాయి. ఇంతేనండి. ఈ ఐటమ్స్ అన్నింటిలో మీకు ఏ ఐటమ్ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దండి. మన వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలా చూస్తేనే వీడియోని యూట్యూబ్ మరికొంతమందికి మన వీడియోని రికమెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఉంటానండి. అంతేకాకుండా మీ ఇంట్లో ఇటువంటివి ఏమన్నా ఇంకా ఉంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్.